అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణాశిలతో తయారైన బాలరాముడి దివ్య రూపం భక్తులను అబ్బురపరుస్తుంది. బాలరాముడి విగ్రహం 51 అంగుళాల ఎత్తు, 250 కిలోల బరువుతో తీర్చిదిద్దారు. ఈ నెల 22న అయోధ్య ఆలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఆలయ గర్భగుడిలోకి రాముడి విగ్రహం చేరుకుంది. అయితే ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేక పూజల తర్వాత కళ్ళకు వస్త్రంతో ఉన్న రామ్లల్లా విగ్రహం ఫోటోను విడుదల చేసింది. అయోధ్య ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరాముడిని గర్భగుడికి తీసుకువచ్చారు. 5 ఏళ్ల బాలుడి రూపంలో దర్శనమివ్వనున్న శ్రీరాముడి విగ్రహాన్ని ఆలయ సిబ్బంది గర్భగుడిలోని ప్రధాన వేదికపై ప్రతిష్ఠించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, భక్తుల జయ జయ ధ్వనుల మధ్య ప్రధాన వేదికపై ప్రతిష్ఠించారు. ఇదిలా ఉంటే బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గర్భగుడిని శుద్ధి చేసేందుకు ప్రత్యేక పూజలు చేపట్టారు. సరయూ నది నుండి తీసుకువచ్చిన నీటితో పాటు దేశంలోని వివిధ పవిత్ర నదీ జలాలను తీసుకువచ్చి గర్భగుడిని శుద్ధి చేస్తున్నారు.